ఈ ఉదయకాలం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేటి వాగ్దానము ఫిలిప్పీ 4:19 తీసుకున్నాం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఫిలిప్పీ 4:19 దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని వాగ్దానం మాట్లాడుతుంది. ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంటుంది. జీవితంలో అవసరం లేని వారంటూ ఎవరు లేరు. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తికి, ప్రతి జీవరాశికి అవసరతలు ఉండవచ్చు. కానీ అవసరం తీర్చే దేవుడు కూడా ఉన్నాడని మనం గుర్తించాలి. దాహం వేసినప్పుడు దాహానికి తగిన నీరు ముందే దేవుడు పెట్టాడు. మనకు ఆకలి వస్తున్నప్పుడు ముందుగానే ఆహారం సిద్ధపరిచాడు. మన శరీరానికి డి విటమిన్ కావాలంటే ముందుగానే సూర్య వెలుగుని దేవుడు ఏర్పాటు చేశాడు. రోజుకు 1 గంట సేపు సూర్య వెలుగులో ఉన్న వారికి డి విటమిన్ కొదువు లేకుండా ఉంటుందని, నీరు బాగా తాగితే ఆరోగ్యానికి మంచిదని, ఆహారం వేళకు తీసుకోవడం మంచిదని మనం వింటూ ఉన్నాం. దేవుడు మానవునికి ఏది అవసరం ఉందో అది ముందుగానే ఏర్పాటు చేశాడా? అవును. మన దృష్టికి మన అవసరాలు చాలా పెద్దగా ఉండొచ్చు. దేవుని దృష్టికి మన అవసరాలు చాలా స్వల్పమైనవి. ఆ దేవుని యందు మనం నమ్మిక ఉంచగలిగితే నమ్మువానికి సమస్తము సాధ్యం. మీ ప్రతి అవసరము దేవుడు క్రీస్తు యేసునందు తన మహిమలో తీర్చుటకు సమర్థుడు, శక్తివంతుడని నమ్మాలి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు, కృత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు కూడా వారికి అవసరతలు వచ్చినప్పుడు దేవుడిని వేడుకున్నారు. దేవుని ప్రజలారా, దేవుడు తన మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరం తీరుస్తాడని నమ్మండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథంలో 38:41 ఈ విధంగా రాయబడింది. తిండి లేక తిరగలాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువారు ఎవరు? అంటే కాకి పిల్లలు కూడా దేవునికి మొరపెడతాయా? మనకు వాటి భాష తెలియదు, కానీ దేవునికి తెలుసు వాటి భాష. వాటికి ఆహారం సిద్ధపరిచేది ఎవరు? ఆయనే సిద్ధపరుస్తున్నాడు. ఆకాశ పక్షులకు ఆహారం సిద్ధపరిచిన దేవుడే. భూజంతువులకు ఆహారం ఏర్పాటు చేస్తున్న దేవుడే. నేడు నీకును నీ కుటుంబానికి ఆహారమే కాదు, ఏ కొదవ లేకుండా మీ ప్రతి అవసరము యేసునామములో తీర్చబడునుగాక. మీ అవసరం ఒకవేళ మీ పిల్లల గురించి అయి ఉండొచ్చు. మీ అవసరం ఒకవేళ ఉద్యోగమో, వ్యాపారమో, పిల్లల చదువులో, దేశ విదేశాలు వెళ్ళడమో, అప్పు బాధలు తీరిపోవడమో, కోర్టు కేసుల నుండి బయటపడడమో, జీవితంలో ఏదో సాధించడమో, మీరు అనుకున్న దాన్ని పొందుకోవడమో, ఒక నివాసము, ఒక ఇల్లు కట్టుకోవడం కానీ, ఇల్లు కొనుక్కోవడానికి కానీ, లేదా ఒక స్థలం అమ్మాలని మరో స్థలాన్ని కొనాలని, ఒక వస్తువు అమ్మాలని మరొక వస్తువును కొనాలి. ఎన్నో ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ ప్రయత్నాలు ఫలించలాగున దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరము ఆయన మహిమార్థమై తీర్చునుగాక. ఒక కీర్తన పాడుకుందాం. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం తండ్రి, నీకే కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి. జార్జ్ ముల్లర్ గారికి ఎన్నో అవసరతలు వచ్చాయి. ఆయనకు అనాథాశ్రయం ఉంది. చాలా మంది పిల్లలను పోషించాలి. జార్జ్ ముల్లర్ నడిపిస్తున్న అనాథాశ్రయంలో పిల్లలకు కొన్ని మార్లు ఆహారం తయారు చేద్దామంటే పిండి లేదు, బ్రెడ్ కానీ పాలు కానీ లేనప్పుడు వారంతా ఏం చేశారో తెలుసా? అందరూ కలిసి మోకరిల్లి ప్రార్థన చేశారు. దేవా, నువ్వు సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు. ఇదిగో పిల్లలకు బ్రెడ్ లేక బాధపడుతున్నారు. పసిపిల్లలు నాయన, వీరందరికీ ఆహారం కావాలి, పిల్లలు ప్రార్థన చేయండి అన్నప్పుడు పిల్లలందరూ కూడా చేతులెత్తి దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు. కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినట్టుగా మనిషి పిల్లలు కూడా దేవునికి మొరపెట్టారు. ఆ మొరపెట్టి ప్రార్థించుట నేర్పించాడు జార్జ్ ముల్లర్. ఎప్పుడైతే వారంతా కలిసి మొరపెట్టి ప్రార్థించారో ఆ రాత్రి దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు. అంటే తెల్లవారేసరికి బ్రెడ్ కావాలి, కానీ వీరి దగ్గర పిండి లేదు, రొట్టెలు లేవు, కొనడానికి డబ్బు కూడా లేదు. కనుక రాత్రి ప్రార్థన చేశారు. వీళ్ళు ప్రార్థన చేసి పరలోక తండ్రికి మొరపెట్టుకుని చూడగా దేవుడు అద్భుతం జరిగించాడు. అదే ఊరిలో ఉన్న ఒక బేకరీ అతనితో కళ్ళలో మాట్లాడతాడు.
ఈ బేకరీలో ఈరోజు తయారైన ఆ ఫ్రెష్ బ్రెడ్ అంతా తీసుకువెళ్ళి అనాథాశ్రయానికి ఇమ్మని అడ్రస్తో సహా చూపిస్తాడు. ఆ కలగన్నటువంటి బేకరీ వారు ఉలిక్కిపడి లేచి కూర్చొని, నేను చూసిన ఈ కళ ఏమిటిది, ఏదో అడ్రస్ కనిపిస్తుంది, అక్కడ అనాథాశ్రయం ఉందా, అక్కడ పిల్లలు ఉన్నారా? అయితే వెంటనే ఆ దైవజనుడి గురించి తెలుసుకుంటాడు. తెలుసుకుని, అయ్యా జార్జ్ ముల్లర్ గారు, దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు, ఇదిగోండి బ్రెడ్ అంతా మీకు ఇస్తాను చెప్పి, ఒకటి కాదు పిల్లలందరూ తిని తృప్తి పొంది ఉదయం మధ్యాహ్నం సాయంకాలం తినేంత బ్రెడ్ ధారాళంగా అనుగ్రహించబడింది. దేవుని యందు విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. మీ దగ్గర డబ్బు లేనప్పుడు, ఒకరు తినడానికి ఆహారం లేనప్పుడు, ధరించుకునే వస్త్రాలు లేనప్పుడు, పిల్లలకి ఏమీ పెట్టలేని పరిస్థితి ఉంటే మొరపెట్టండి, ప్రార్థన చేయండి. తిండి లేక తిరుగులాడుచున్న కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయంట. మనం ఎందుకు మొరపెట్టకూడదు? మనం మొరపెడదాం. ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరం తీర్చగల శక్తిమంతుడు మన దేవుడు. ఆ నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం పట్టుకుని మొరపెట్టండి. ఇంతవరకు యేసు ప్రభుని నమ్మని వారు, మీరు మొదట ప్రభుకు హృదయంలో చోటు ఇవ్వండి. యేసు నా హృదయంలోకి రమ్మ, నా పాపాలు క్షమించమని వేడుకునండి. ఆ తర్వాత మీరు ఆయన బిడ్డలుగా మారుతున్నారు. అప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అన్నాడు. అంటే మనం క్రీస్తులో ఉంటే ఈ వాగ్దానం మనదవుతుంది. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరుతుంది. కనుక క్రీస్తులో ఉండండి, క్రీస్తులో నిలిచి ఉండి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా నా పరలోకపు తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా నీ వాగ్దానం సెలవిస్తుంది ఆయన. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చునన్నావు. ఈ ప్రజల్లో ఏ అవసరం ఉన్నా తీర్చగల సమర్థుడవు, శక్తిమంతుడవు. నీకు సమస్తము సాధ్యమే నా ప్రభా. యెహోవాకు అసాధ్యమందంటూ ఏది లేదని వాక్యం సెలవిస్తుంది. నువ్వు అబద్ధమాడ జాలని వాడు. అడుగుడి ఇస్తాన్ని వాగ్దానం చేస్తున్నావు. ఎడతెగక ప్రార్థించమన్నావు, విసుగకుండా ప్రార్థించమన్నావు. విసిగిపోకుండా విశ్వాసంతో ప్రార్థించడం నీ ప్రజలకు నేర్పండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఈ దినం నుండి వారికి ఏ అవసరం ఉన్నా, వారి పిల్లల విషయంలో, వారి కుటుంబ విషయంలో, వారి ఉద్యోగ విషయంలో కానీ, వారు వెళ్తున్న ఇంటర్వ్యూ విషయంలో కానీ, తండ్రి నీ ప్రజలు ప్రార్థించి ప్రయత్నం చేయవచ్చునుగా మా ప్రయత్నాలు ఫలింపచేయను ఆయన. తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గంలో ప్రయాణము, రోడ్డు మార్గంలో ప్రయాణము, నీటి మార్గంలో ప్రయాణం చేస్తుండగా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా నీ ప్రజల ప్రయాణంలో నీ సహాయం దయచేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. వారి కుటుంబస్తులను, వారి రక్త సంబంధులను, వారి ఇంటి వారిని, వారి బంధుమిత్రులందరినీ కూడా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ రక్షించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కరోనా వైరస్ వల్ల కానీ, స్ట్రెయిన్ వల్ల కానీ, ఏదో ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. పాజిటివ్ కేసులు కూడా నెగిటివ్ కేసులుగా మారిపోవాలి. వారి ఇళ్లకు వచ్చి సాక్ష్యం ఇచ్చి దేవుని ఘనపరచుటకు సహాయం దయచేయండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. యేసు ఉన్నత నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి కారకులగడానికి. ప్రార్థించండి ఈ వాగ్దానం పట్టుకొని. May the Lord bless you. A blessed happy new year to you. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుడును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో బలపరచునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కి షేర్ చేయండి. ఎవరు ఏ అవసరం ఉన్నారో మీకు తెలియదు. దేవుడి ఈ వాగ్దానం ద్వారా వారిని బలపరిచి, వారి ఈ ప్రార్థనలో ఏకీవించి ఆమెన్ చెప్పినప్పుడు, అవునుగాక అన్నప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన కూడా విని వారి జీవితాల్లో ప్రతి అవసరం కూడా ఆయన తీర్చి ఆయన మహిమ పొందునుగాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి.
ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.